నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ముందడుగు వేస్తుంది. గత జగన్ ప్రభుత్వం విధ్వంస పాలన కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్ను, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సహా ఎన్నో హామీలను అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే కీలకమైన పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. వీటికి సంబంధించి పక్కా ప్రణాళిక కూడా రూపొందించారు. ఈ నెల 12 నాటికి తల్లికి వందనం సూపర్ 6 పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతులకు ఇచ్చే అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా కేంద్రం ఈ నెల నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్రం కూడా ఈ కార్యక్రమాన్ని అదే రోజు ప్రారంభించనుంది. ఇక బడి పిల్లలకు పుస్తకాలను కూడా ఈ నెల 12 నాటికి అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి మహిళల కోసం ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. అంటే మొత్తంగా సూపర్ 6 హామీలు అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ విషయం తెలిసి కూడా వైసీపీ నాయకులు బుధవారం రోడ్డెక్కి నానాయాగి చేశారు. హామీలు అమలు తర్వాత ఇక వైసీపీకి చేసేది ఏమీ ఉండదనుకున్నారో ఏమో, మేం నిరసనలు చేయబట్టే హామీలు అమలు చేశారని చెప్పుకునే విధంగా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. వెన్నుపోటు పేరుతో చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. జగన్ 5 ఏళ్ల అసమర్థ పాలన కారణంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆర్థిక భారం అనుకున్న పథకాలను వాయిదా వేసిన మాట నిజమేనని సీఎం చంద్రబాబు ఇటీవల మహానాడు వేదికగానే ప్రకటించారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. చేసి చూపిస్తామన్నారు. గత ప్రభుత్వం వదిలేసిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మధ్య సమతుల్యత సాధించేందుకు ప్రభుత్వం వ్యూహాలను రూపొందిస్తుంది. అవరోధాలన్నీ తొలగించుకుని రాజధాని అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతి పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి. ఇందుకు సంబంధించి అష్ట కష్టాలు పడి నిధులు కూడా సమకూర్చారు. మరోవైపు ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక గత 5 ఏళ్లలో జగన్ భయానక పాలన కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ల చొరవతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల వరద పారుతుంది. రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం కొత్త కంపెనీలతో ఒప్పందాలు సైతం కుదుర్చుకుంది. ఇప్పటికే అనేక కంపెనీలకు భూ కేటాయింపులు కూడా చేశారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది వైసీపీ. ఏ రోజునైతే ప్రజలు చేత్కారానికి గురయ్యారో అదే రోజున వెన్నుపోటు దినమంటూ రోడ్డెక్కిన జగన్ పార్టీ మరోసారి ప్రజల చేత్కారానికి గురైంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో జగన్ చేస్తున్న కుట్ర రాజకీయాలతో ఆ పార్టీ భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని సరిచేసుకోకపోగా అదే విధ్వంసకర పోకళ్లతో అడుగులేస్తున్నారు జగన్. నాడు రాష్ట్ర రాజధాని అమరావతి మార్పంటూ ఆడిన 3 ముక్కలాటను జగన్ ఇప్పటికీ సరిచేసుకోలేదు. రాజధాని అమరావతిపై జగన్ ఇప్పటికీ అదే తరహా రాజకీయం చేస్తూ వైసీపీ సమాధికి గొయ్యి తీస్తున్నారు. ఇక జగన్ హయాంలో హద్దులు దాటిన వైసీపీ సోషల్ మీడియా అరాచకాల నియంత్రణలోనూ జగన్ వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా మొత్తం బూతు పోరాటం, గబ్బు రాజకీయాలు, అసత్య ప్రచారాలే అన్నట్టుగా సాగుతున్నాయి. నాడు నా పార్టీ కార్యకర్తలకు బీపీ వస్తే ప్రత్యర్థి పార్టీ కార్యాలయాల మీద దాళ్లు చేశారంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విధ్వంసానికి వెన్నుముకగా నిలిచిన జగన్ నేడు గంజాయి ముఠాలకు, అరాచక శక్తులకు, రౌడీ షీటర్లకు మద్దతుగా పరామర్శ యాత్రలు చేస్తూ జగన్ 2.0 పాలన పేరుతో శాంపిల్ వెర్షన్ చూపిస్తున్నారు. ఇక గత 5 ఏళ్లు వైసీపీ అరాచకాలకు బలైన వైసీపీ నాయకుల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు అందరూ ఇప్పుడు జగన్ బాధితులుగానే జైల్లో బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయినా సరే తిరిగి అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలు ఉడదీస్తా, వడ్డీతో సహా చెల్లిస్తా, జగన్ 2.0 చూపిస్తా, ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తా అంటూ బెదిరింపు రాజకీయాలు మొదలుపెట్టారు జగన్. ఇప్పటికే జగన్ రాజకీయానికి ఎంతోమంది వైసీపీ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకున్నారు. అయినా జగన్ రాజకీయ వెర్షన్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. జగన్ నియంత పోకళ్ళు వైసీపీ రాజకీయ నాయకుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రాష్ట్రాన్ని జగన్ చేతుల్లో పెట్టేందుకు ఏపీ భవిష్యత్తు తరం అయితే ఏ మాత్రం సిద్ధంగా లేదనేది పచ్చి నిజం.
ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.